శ్రీమాత్రే నమః. రేపు మనకు బల్కంపేటలో ఆ అమ్మవారి కళ్యాణం ఉంది కదా. అయితే ఎవరైతే ఈ బల్కంపేట ఎల్లమ్మని దర్శనానికి వెళ్తున్నారో, కళ్యాణాన్ని చూడడానికి వెళ్తున్నారో, అక్కడ మీరు పసుపు బండారన్నా లేకపోతే అక్షంతలన్నా ఏవన్నా ఒకటి తెచ్చుకుంటారు కదా. తెచ్చుకొని వాటిని ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే, మీరు అక్షంతలైనా పర్వాలేదు, బండారైనా పర్వాలేదు, కొద్దిగా తెచ్చుకొని మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఎర్రని బట్టలో కట్టండి. వాటిని పసుపు బండారైనా పర్వాలేదు, అక్కడున్న అక్షంతలైనా పర్వాలేదు, ఆ గుడి నుంచి ఏదన్నా తెచ్చుకుంటారు కదా, అవి మీరు ఒక ఎర్రని గుడ్డలో అంటే చిన్న బట్టలో కట్టి మీ యొక్క సింహద్వారం పైన తగిలించుకోండి. అంటే అమ్మవారిని మంచిగా అంటే సంకల్పం చెప్పు. అది కట్టే ముందు మీరు, అమ్మ మా ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకూడదు, మా ఇంట్లో ఉన్న ఈ చిక్కులు కానీ చికాకులు కానీ అవన్నీ లేకుండా చూడాలి, మాకు ఎవరైనా చేసినవి ఏమన్నా ఉంటే తొలగిపోవాలి అని మీరు అంటే ఆ మూటను మీరు సంకల్పంతో మొక్కుకొని మీరు సింహద్వారం పైన బయటి వైపు కట్టండి. మీరు లోపట కాకుండా బయటి వైపు సింహద్వారం పైన ఒక మేకు కొట్టి, మేకుకు ఆ యొక్క బండారు తెచ్చుకుంటారా, ఆ యొక్క అక్షంతలు కట్టుకుంటారా, ఏవైనా కట్టుకోండి. మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే మీకు ఈ చిక్కులు కానీ చికాకులు కానీ ఇవన్నీ లేదు, మాకు ఎవరో చేసినట్టున్నారు, ఇవన్నీ ఉంటాయి కదా ఆలోచనలు, వీటి నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. అంటే అమ్మవారి శక్తి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ బల్కంపేట ఎల్లమ్మ చాలా పవర్ఫుల్ కాబట్టి, అంటే అక్కడ నుంచి తెచ్చినాయి. మన అమ్మవారిని అయితే తెచ్చుకోము కాబట్టి అమ్మవారి కళ్యాణానికి ఉపయోగపడేటివి మనకు మన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుందన్నమాట. ఎందుకంటే ఉట్టిగా పోయి ఉట్టిగా రాకూడదు. మీరు ఏదో ఒకటి తెచ్చుకొని కట్టుకోండి. చాలా మీకే అంటే అనుభవపూర్వకంగా మీకే తెలిసిపోతుంది అన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే, నాకు ఫోన్లు చేసి మాట్లాడే వాళ్ళన్నా లేదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళైనా వాళ్ళు అడిగే అంటే ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయంటే, నాకు లేనిపోని అమ్మవార్లని ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎప్పుడే కానీ మన ఇంటి నుంచి వచ్చిన అమ్మవారు ఎప్పుడు మనల్ని ఇబ్బంది పట్టనియదు. ఇది సింపుల్ అన్నమాట. అంటే మన తరాల నుంచి వచ్చే అమ్మవారు మనని ఇబ్బందులు పెట్టి ఆమె పండుగ చేయించుకోదు. అయితే ఇక్కడ ఒక విషయము చెప్తే చూడండి, నేను అంతకన్నా ఇంపార్టెంట్ అయిన విషయము, మీకు అమ్మవారు ఉందా లేదా అనే విషయం పక్కన పెట్టండి కాసేపు. ఎవరైతే ఇంట్లో ఈ దుర్గామాత కానీ లేదు కాళీమాత కానీ, కొంతమంది కాళీమాత ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకుంటారు కదా, కాళీమాత కానీ దుర్గామాత కానీ, ఇప్పుడు వరాహి నవరాత్రులు నడుస్తున్నాయి కదా, వరాహి మాత ఫోటో కానీ ఇంట్లో పెట్టుకొని పూజిస్తుంటారు కదా. ఇప్పుడు చూడండి, వరాహి దీక్ష తీసుకుని ఉంటారు కదా, వాళ్ళు కూడా అమ్మవారి యొక్క పూజలో నీలమైనప్పుడు వాళ్ళకు కూడా ఆవలింతలు రావడము, అంటే కంట్లో నుంచి నీళ్ళు రావడం వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు జపం కానీ ధ్యానం కానీ చేస్తున్నప్పుడు, అమ్మవారిని తలుచుకున్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అందరికీ వస్తాయి. ఈ అమ్మవారు వచ్చే వాళ్ళకనే కాదు, ఈ శక్తి మాతల అంటే ఈ ఉగ్ర రూపాలు కదా వీళ్ళందరూ, ఎల్లమ్మ కానీ పోచమ్మ మైసమ్మ వీళ్ళందరూ ఉగ్ర రూపాలు. వీళ్ళు అంటే కోపంతో ఉద్భవిస్తారు. అంటే పలానా వీళ్ళను అసురులను చంపడానికి, రాక్షసులను చంపడానికి వీళ్ళు కోపంతో వీళ్ళ యొక్క అవతారాలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళకందరికీ ఈ మాతలను పూజిస్తే మనకు ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. అయితే అంటే మాకు ఇట్లా అవుతుంది అని మీరు ఎవరి దగ్గరకన్నా పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఎల్లమ్మనో పోచమ్మనో మైసమ్మనో ఏదో ఒక అమ్మవారు అని చెప్పేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళకు వచ్చే అమ్మవారు ఏదో అదే శక్తిది చెప్పేస్తారు. వాళ్ళకి మైసమ్మ వచ్చింది అనుకోండి, మీరు మైసమ్మ వచ్చే వాళ్ళ దగ్గరికి పోతే మీకు కూడా మైసమ్మ ఉంది అని చెప్తారు. ఈ మైసమ్మనో ఆ కట్ట మైసమ్మనో ఏదో ఒక మైసమ్మ అని చెప్పేస్తారు. దాన్ని మీరేమనుకుంటారు, ఓహో ఉందో ఏమో మా వాళ్ళు, ఎందుకంటే మన పూర్వీకుల నుంచి ఉందో లేదో చెప్పారు కదా, వీళ్ళు చెప్పేటాలకు ఉందో ఏమో అనుకొని మీరు పెట్టేసుకుంటారు. తర్వాత అమ్మవారు మీ ఇంటి తరాన లేదు, తర్వాత పెట్టుకున్న ఆమె పండుగలు చేసినా ఏం చేసినా మీ ఇబ్బందులు అయితే పోవు, అమ్మవారు అట్లాగే ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే మీరు చూడండి, మీ ఇంట్లో ఏ ఫోటోలు ఉన్నాయి అంటే దుర్గామాత కానీ లేకపోతే ఎల్లమ్మ ఫోటో కానీ లేకపోతే ఈ వరాహి మాత కానీ కాళీమాత ఫోటోలు కానీ ఇట్లా శక్తి రూపాలు ఎవరున్నాయి. నరసింహస్వామి మనము నరసింహస్వామి ఫోటో ఇంట్లో పెట్టుకుంటాము. అంటే మనం ఇంటి దేవుడు కాకుండా కానీ పెట్టుకుంటాం కదా.
ఇట్లా ఇట్లా పెట్టుకొని మనం రోజు వాళ్ళను పూజిస్తుండి వాళ్ళకి ధూపదీప నైవేద్యాలు పెడుతుంటే కూడా మనకి ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఎందుకంటే ఇలాంటి సిమ్టమ్స్ ఎందుకు కనిపిస్తాయి అంటే మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంటుంది కాబట్టి మనకు ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. అందుకే మీరు గమనించుకోండి, మా ఇంట్లో ఏ ఫోటోలు ఉన్నవి, మేము ఎవరికి పూజిస్తున్నాము అని అనుకున్న తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ వస్తే మీరు ఇంకా ఎక్కడ పోనవసరం లేదు. మీకు అమ్మవారు ఉందా లేదా అనే విషయం తర్వాత విషయం. అది ఉన్న అమ్మవారు ఏదో ఒక రోజు మీకు వస్తుంది. మీరు ఎక్కడ పోయినా, ఏ దేశం కాదు, మీరు ఎక్కడ అమెరికా పోయినా కానీ మీకు వచ్చే అమ్మవారు మీ ఇంటి అమ్మవారు మీరు ఎక్కడ పోయినా వస్తుంది. కాబట్టి టెన్షన్ పడకండి. వాళ్ళ వీళ్ళ దగ్గరికి పోయి లేని అమ్మవార్లను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. అయితే పోని లేని అమ్మవారిని ఇంటికి తెచ్చుకుంటారు లెక్క అక్కడ పెట్టినాం. ఇక్కడ భర్తకు ఇష్టం ఉండదు, భర్త తెచ్చుకుందామంటే భార్యకి ఇష్టం ఉండదు, భార్య తెచ్చుకుందామంటే భర్తకి ఇష్టం ఉండదు, వీళ్ళిద్దరికి ఇష్టం ఉండదు. వీళ్ళు ఎవరో ఒకరు మొండిగా ఇంకా పెట్టేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అదనమాట. పెట్టుకుంటే మంచిగా అవుతుందోమో అని పెట్టుకుంటారు. ఇక్కడ వీళ్ళకు అంటే ఇక్కడ వీళ్ళకి ఇద్దరికి ఇష్టం లేదు. ఎప్పుడే కానీ మీరు ఒక అమ్మవారిని ఇంట్లో పెట్టుకుంటున్నారు అంటే భార్యకు భర్తకు ఇద్దరికి ఇష్టం ఉండి సంతోషంగా అమ్మవారి పండుగలు పెట్టుకోండి, చేయండి, మంచి జరుగుతుంది. సరే మీ ఇంట్లో ఉందా లేదా, మీ ఇంటి తరన ఉందా లేదా అది పక్కన పెట్టండి. కానీ ఏదో ఒక అమ్మవారు అని అమ్మవారిని మొక్కితే మాత్రం మనకు కానీ ఇక్కడ ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరికి ఇష్టం ఉండదు. ఇట్లా వీళ్ళకి ఏదో అమ్మవారు వస్తుంది అంటే భర్తకి ఇష్టం ఉండదు, భర్తకు వస్తుంది అంటే భార్యకి ఇష్టం ఉండదు. ఇట్లా మీకు అంత అంటే ఎటు తేల్చుకోలేకపోతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక్కటే, మీకు అమ్మవారు వచ్చే సిమ్టమ్సే కనిపించినా కానీ మీరు అమ్మవార్లను ఎక్కువ పూజించకండి. అంటే ఊకే గుడికి పోకండి, ఇంట్లోనే ఒక తోట కూర్చొని మీరు జపమో ధ్యానమో చేసుకోండి. మీకు అమ్మవారు వచ్చే సిమ్టమ్స్ తగ్గిపోతాయి, మీకు రాదన్నమాట. అది మీరు ఒకవేళ సంకల్పం మీకు అయినా వస్తుంది అంటే మీరు ఈ జపము కానీ ధ్యానం కానీ కొంచెము ఎక్కువ చేసేటట్లు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ జపం కానీ ధ్యానం కానీ మనం చేస్తుంటే అమ్మవారి శక్తి అంటే అమ్మవారు రావడము అనేది తగ్గిపోతుంది, మన శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు జపానికి ధ్యానానికి ఎక్కువ టైం ఇవ్వండి. మీకు ఎక్కడ పడితే అక్కడ అమ్మవారు రాదు. అంటే ఒకవేళ రప్పించుకోవాలనుకుంటే మీ ఇష్టం, అది అలా చేసినా వస్తుంది. కానీ అంటే ఇక్కడ ఇద్దరికి ఇష్టం ఉండాలి. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా ఉండి అమ్మవారిని పూజిస్తేనే ఆ తల్లి మీకు మంచి చేస్తుంది. అంతేగాని ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేదు ఇట్లా ఉంటే గాన మీకు ఎప్పుడు చికాకులు తప్పవు, ఎప్పుడు బాధ. అందుకే మీరే సంకల్పం చెప్పుకోండి అమ్మవారికి, మా ఆయనకి ఇష్టం లేదు, పోనీ మా ఆమెకి ఇష్టం లేదు, అలా మార్చిన తర్వాత నిన్ను పెట్టుకుంటాము, లేదా నువ్వు మా ఇంటి తరాన ఉంటే పెట్టుకుంటాము, లేకపోతే ఏదైనా గుడికి వచ్చి మీకు గుడికి వస్తాము, నీకు బోనం అంటే బోనం చేస్తాం, బియ్యం అంటే బొడు బియ్యం పోస్తాము అని మొక్కుకోవాలి. అంతేగాని ఇంట్లో పెట్టి పూజించుకోకండి లేని అమ్మవార్లను. ఇట్లనే చాలామంది ఈరోజు ఇబ్బందులు ఎందుకు పడుతున్నారంటే లేని అమ్మవార్లను పూజించడం వల్ల, ఇంట్లో పెట్టుకోవడం వల్ల. వాళ్ళు ఏదో ఉంది అమ్మవారు ఉందంటే ఉంది, అంతేగాని మీ కష్టాలను అంటే మీకు ఇబ్బందులు. ఎందుకంటే ఒకరి ఇంట్లో ఉన్నారంటే మనం పూజ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ శక్తి పెరుగుతుంది, మన శక్తి పెరుగుతుంది. అంతేగాని వాళ్ళు మనకొచ్చి మనకు అందుకే చూడండి, ఇప్పుడు మీకు అమ్మవారు వస్తుంది మీరు పండుగ చేయండి, అమ్మవారి కొలుపులు వస్తాయి, లేకపోతే అమ్మవారు సంపూర్ణంగా వస్తుందని అంటారు కదా. మీరు పండుగలు చేస్తారు అంటే ఇంట్లో నిలుపుకుంటారు, తర్వాత అమ్మవారి నీళ్ళలు కనపడవు మీకు, అంటే అమ్మవారు రాదు ఇంకా మీకు. ఇంత పెట్టుకోక తోలగానైనా మీకు ఏవో ఆవలింతలో ఏదో సిమ్టమ్స్ అయితే చూపిస్తుండే. పెట్టుకున్న తర్వాత అవి కూడా రావు, అసలు ఇంకా ఏముండదు, మీరు ఒక సాధారణమైన మనిషిలాగా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి, మోసపోకండి. ఎందుకంటే ఇవి ఒక్కసారి పెట్టుకున్నాము అంటే మళ్ళీ తీసేసుకోవాలంటే ఎవరు తీసేయరు, అవి తీసేయడము అంత తేలిక కాదు. కాబట్టి మీరు ముందే పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పడండి. ఎందుకంటే నేను మరీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ అడుగుతున్న ప్రశ్నలు కానీ ఈ కామెంట్స్ కానీ ఇవన్నీ మీకు లేని అమ్మ వాళ్ళని పెట్టుకొని ఇవన్నీ అంటే ఇంట్లో చికాకులు కానీ మాకు అమ్మవారు ఉన్నాయి, ఏ ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని పూజ చేసినా మాకు ఏమి ఇబ్బందులే ఉన్నాయి అనే వాళ్ళు ఎక్కువైపోయిండ్రు.
మాకు అమ్మవారు ఉంది, మాకు మంచి చేస్తున్న వాళ్ళు తక్కువ అయిపోయారు కాబట్టి చాలా జాగ్రత్తగా అమ్మవారిని నిలుపుకోండి. ఇష్టం వచ్చినట్లు నిలుపుకోకండి. నిలుపుకోవాలన్నా భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా నిలుపుకోండి. లేకపోతే అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి, మేము గుడిలోనే పూజిస్తాము, ఇంట్లో అయితే పెట్టుకోము అని. ఇట్లా ఇంకొకటి, ఇంట్లో మళ్ళీ కిరాయి ఇండ్లలో పెట్టుకోకండి. సొంతం ఇల్లు ఉంటే పెట్టుకోండి, లేకపోతే వదిలేసేయండి. కానీ పెట్టుకొని మాత్రం బాధలు ఎవరు పడకండి. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.